వీడు ఇంకెప్పుడు బాగుపడతాడే. సరే, మొదట్లో వీడు మనసు బాగలేదు కదా అని ఊరుకున్నా. తర్వాత ప్రేమగా చెప్పా, అర్థమయ్యేలా చెప్పా, తిట్టి చెప్పా. ఇంకా ఇంత ఎదిగిన కొడుకుని కొట్టి చెప్పాలంటే నా పెంపకం మీద నాకే అసహ్యంగా ఉందే. బయట వీడి వయసు పిల్లల్ని చూస్తుంటే నా కొడుకును ఎప్పుడు ఇలా చూస్తానని ఆలోచించడం తప్ప ఏమి చేయలేకపోతున్నానే. రే, ఎంతసేపు రా? ఎక్కడున్నావు? వస్తున్నావా లేదా? రేయ్, నువ్వు ఫోన్ చేసి రమ్మని వెంటనే ఏదో మారిపోయి ఉంటావు, మంచి విషయమే అనుకున్నా. కానీ నువ్వు ఇలా నేను ఇంత మటలు చేశాను, రేపులు చేశారా మారిపోవడానికి? నీకు కూడా నాతో మాట్లాడాలనిపిస్తే ఉండు, లేకపోతే నువ్వు కూడా పో. అవునరా, నువ్వు నిజంగానే మర్డర్ చేసావు. మీ నాన్న నమ్మకాన్ని మర్డర్ చేసావు. ఈ వయసులో వాళ్ళు కోరుకునేది ఏముంటుందిరా? నువ్వు బాగుపడితే చూడడం తప్ప. అది కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆనందాన్ని చంపేస్తున్నావు కదరా. ఏంట్రా, నువ్వు కూడా మా నాన్న తగ్గే ఫ్రెండ్ తగ్గేవేంటి? సేమ్ డైలాగులు చెప్తున్నావు. నువ్వు మారవలేరా ఇక. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఇక్కడే కూర్చొని తాగడం వల్ల కోల్పోయేది ఏం లేదు ఇక్కడ. కోల్పోయేదంతా నీ ఫ్యామిలీనే. అయినా తను చూడు, లైఫ్లో ఎంత హ్యాపీగా ఉందో. నీలాగా ఒకే చోట ఉండిపోలేదు, జీవితంలో ముందుకెళ్తుంది. ఇవన్నీ ఎందుకురా? ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావో. ఒక్కసారి అర్థంలో చూసుకోరా నువ్వు. చెయ్యి. అన్నా, ఓ 2 టీ. అరే మావా, సారీరా. నువ్వు చెప్పినా నేను పట్టించుకోలేదు మావా. కానీ ఎందుకోరా, నీ మాటలు నాకు బాగా తగిలినాయి. ఆలోచించారా మావా? మీరందరూ చెప్పేది కరెక్టే. ఎవరి కోసం మన జీవితం ఆగిపోకూడదు. మీరందరూ నా మంచి కోసమే చెప్పారు మావా. అందుకే మావా, నేను మళ్ళీ మామూలుగా అయిపోదాం అనుకుంటున్నా. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళు చెప్పావా? లేదురా. నువ్వు మళ్ళీ మామూలు అవుతావంటే వాళ్ళకన్నా సంతోషించే వాళ్ళు ఎవర్రా? తెలుసు మావా, అందుకే జాబ్ వచ్చాక చెప్దాం అనుకుంటున్నాను. చెయ్యి ఫస్ట్.
మావా రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారా? సూపర్ మామ, ఆల్ ది బెస్ట్. నేను వచ్చి కలుస్తాను. ఓకే మావా. Cool, cool. You can do it. Hi Mahesh. Hi, sir. So Mahesh, tell me about yourself. Myself, Mahesh Patluri. I have completed my BTech 2019. So you have completed your BTech in 2019, right? Yes, sir. Okay. Good about your academic performance. How about these 4 years of gap? ఏం చేసావు ఈ 4 years 2019 to 2024? ఈ 4 years గ్యాప్ 4 years ఏమైనా జాబ్ చేశారా? మహేష్, ఈ 4 years ఏం చేశారు? రే రే లేరా రే ఏంట్రా ఇది లేరా రే Why do you have a gap of 4 years in your experience? Plates. ఏరా నాన్న, జాబ్ ఏమైంది? పర్లేదురా, ఇది కాకపోతే ఇంకొకటి. జాబులు రాకపోతే మనమే ఏమైనా సెట్ చేద్దాం. ఏం ఫీల్ అవ్వకురా, ఇంటికి రా. ఈ కథలో పాఠం మన జీవితంలో ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రతి వ్యక్తికి జీవితంలో మార్పు తేవడానికి ఒక గట్టి కారణం అవసరం. ఆ కారణం ప్రేమ లేదా బాధ్యత కావచ్చు.
నిజమైన మార్పు మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాల్లోనే ఉంటుంది. ఈ కథలో నాన్నగారి ప్రేమ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగల శక్తిని చూపించింది. జీవితంలో మార్పు ఎప్పుడూ సాధ్యమే. అది మన కృషి, నమ్మకం మరియు మన నికరమైన ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది.